జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఆయన సతీమణికి చేదు అనుభవం ఎదురైంది. భాస్కర్ రెడ్డి మాకు అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి మా పూర్వీకుల పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు వేస్తారు అంటూ ప్రశ్నించడంతో భారతి మౌనం వహించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైనటువంటి నేపథ్యంలో భాస్కర్ రెడ్డికి మూడింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, భారతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పులివెందులలో వేంపల్లి గ్రామ పంచాయతీలో తిరగడం జరిగింది. అయితే మాజీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి భారతి గారిని ప్రశ్నించారు. మాకు మా పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎలా వేస్తారు అంటూ ప్రశ్నించడంతో భారతిరెడ్డి గారు అక్కడి నుంచి మౌనంగా వెనుదిరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్యనే ప్రశ్నిస్తారా, భాస్కర్ రెడ్డికి మూడింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ పాపం భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటి? భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అరెస్టులు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కిడ్నాప్లు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాష్టికాలు చూస్తే కనుక భాస్కర్ రెడ్డికి అయితే ఖచ్చితంగా మూడి ఉంటుంది, ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో అని చెప్పి అనుకోవడానికి. అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడే కదా సార్ ఆయన కూడా. దాంట్లో ఎదురు తిరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, లేదా తెలుగుదేశం లేదు, లేదా జనసేన లేదు. ఇంకా సొంత మనిషి ఎదురు తిరిగినప్పుడు ఇంకా అతన్ని బహిష్కరించడం అవకాశం. అలాంటి నైజం ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కదా. మనమేం చూడలేదు, బట్ అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే ఇంక అంతే సంగతిలో అని. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఐఏఎస్లు ఉన్నారు, చీఫ్ సెక్రటరీలు ఉన్నారు. చీఫ్ సెక్రటరీలు ఎంతమందిని మార్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? ఎందుకు మార్చినట్టు? ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అన్న అంటే తిరిగినట్లే కదా. 2019 ఎన్నికల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఉపయోగించుకొని ఆయన ఎన్నికల్లో లబ్ధి పొందారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని న్యాయబద్ధమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని భావించారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని సాగనంపారా లేదా? ఆయన సాగనంపిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎవరినో పెట్టారు ఇన్ఛార్జిగా, ఆయన్ని పంపించేశారు కదా. మళ్ళీ వీళ్ళెవ్వరు నచ్చగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐఏఎస్లు నీలం సాహ్నిని సెంట్రల్ సర్వీస్ నుంచి తీసుకొచ్చుకున్నారు కదా. తీసుకొచ్చి ఆవిడ్ని 2-3 సార్లు హైకోర్టులో నిల్చోడేటట్టు చేశారు కదా. ఆయన ఎదురు తిరిగినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉండదు అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో కాబట్టి పులివెందుల్లో ఇంతకాలం పాటు పులివెందుల హవా ఎలా కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అని అంటే ఎదురు తిరిగినటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా నోరు మూపించేటువంటి, ప్రశ్నించేటువంటి వాళ్ళని నోరు మూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు పులివెందుల్లో కానీ లేదంటే కడపలో కానీ వీళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఒపీనియన్, అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు భాస్కర్ రెడ్డి తన బాధను ఏదో వ్యక్తం చేశాడు. అక్కడికి భారతిరెడ్డి వెళ్ళింది, ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంది. గతంలో కూడా ఆవిడ పులివెందుల్లో ప్రచారం చేశారు ఇంటింటికి తిరిగి, గత ఎన్నికల్లో కూడా. అయితే కడప మొత్తం ప్రచారం చేయలేదు, కానీ ఈసారి కడప జిల్లా మొత్తం ప్రచారం బాధ్యతలో ఆవిడకి అప్పచెప్పారని చెప్పి తెలుస్తుంది. ఎందుకు? అవినాష్ రెడ్డిని గెలిపించిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి మీద పెట్టారు. అందుకని ఆవిడ కడప మొత్తం తిరిగే అవకాశం ఉందంటున్నారు. బట్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి ఆవిడ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు తన బాధలు చెప్పుకునేటువంటి ప్రయత్నం, తన మనోభావాలు, తన అభిప్రాయాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు అక్కడ ఓటు అడగడానికి వెళ్ళారు కదా. ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అసలు మీ బొమ్మలేందమ్మా, నా ఆస్తుల మీద, నా పూర్వీకుల నుంచి వచ్చినట్టు ఆస్తుల మీద మీ బొమ్మలేంది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, ఇంత బాధేస్తుంది, మీరు ఒకసారి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి అని చెప్తే ఈవిడ మౌనం వహించి రావడం అనేది హైలైట్. దాంతోపాటుగా అసలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా బీసీలు అంటూ జగన్మోహన్ రెడ్డి అందరినీ నెత్తికెత్తుకుంటున్నాడు, కానీ నా రైతన్నలు అంటూ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అంటూ ఆయన ప్రశ్నించాడు. ప్రశ్న కూడా వేశాడంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బస్సుని రాళ్ళు వేశారు కదా, అక్కడ ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు కదా దాదాపు 2-3 నెలల క్రితం. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి అభిప్రాయం ఉందని చెప్పి
మనకు అర్థమవుతుంది కదా. సరే బయటపడి చెప్పకపోవచ్చు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ బయటపడి ప్రశ్నించేటువంటి అవకాశం లేదని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితులు అందుట్లో భారతీరెడ్డిని ఆవిడ వెళ్ళినప్పుడు ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు. ప్రశ్నించడంతో పాటు ఆయన అసలు ఏంటిది నా ఆస్తుల మీద మీ బొమ్మ ఏంటి అని అన్నప్పుడు ఆవిడ మౌనం వహించిందంటే దాని అర్థం ఏంటి? మౌనమే అంగీకారమా? లేదంటే నాకు తెలుసులే ఇవన్నీ అని చెప్పి నాకు తెలిసి చేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వటమా? ఆ మౌనం వెనక ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు అతను ఏదో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసినప్పుడు తను ఏదో చెప్పాలి కదా. లేదు నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతాను అని అన్నా చెప్పాలి. లేదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే నీకేంటి అని చెప్పాలి. లేదు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వేసుకుంటాడు ఆయన ఇష్టం అని ఏదో ఒకటి చెప్పాలి కదా. పొరపాటు అయిందన్నా లేకపోతే లేదు ఇలానే ఉంటుందని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి కదా. మౌనంగా వచ్చారంటే అర్థం ఏంటి? ఇలానే ఉంటుంది మా పరిపాలన, ఇలానే ఉంటాయి అనే చెప్పడమే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ భయపడుతున్నటువంటి అంశం ఏంటంటే టైటిలింగ్ యాక్ట్. ఈ టైటిలింగ్ యాక్ట్ అనేదని ఒక ఆఫీసర్కి అప్పచెప్తారు. అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్ నోడల్ ఆఫీసర్కి అప్పచెప్తారు. ఆ నోడల్ ఆఫీసర్ ఏమో పంచాయతీ కార్యదర్శి అవుతాడో లేకపోతే సెక్రటరీ, ఇప్పుడు వార్డు గ్రామ సచివాలయానికి సంబంధించిన సెక్రటరీకి ఇస్తారో తెలియదు. సో ఆయన చేతుల్లో మొత్తం ఆస్తులు ఉంటాయి. ఆయన ఇష్టం వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత నువ్వు అప్లేట్ అథారిటీకి నువ్వు వెళ్ళొచ్చు. అప్లేట్ అథారిటీ కాకపోతే అప్లేట్ అథారిటీలో కూడా వీళ్ళలో ఉంటారు నామినేటెడ్ పోస్ట్ వాళ్ళు. అప్లేటెడ్ అథారిటీ ఇచ్చిన తీర్పు మీద అప్పుడు నువ్వు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు తప్పితే మధ్యలో ఏ కోర్టులకి నువ్వు వెళ్ళడానికి లేదు అనేది ఆ చట్టం యొక్క బ్రీఫ్ సారాంశం. పైగా నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఆల్రెడీ తీసుకుంటున్నారంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. గ్రామం వార్డు సచివాలయంలో వాళ్ళు టౌన్లో ప్రధానంగా పోయి ప్రాపర్టీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పి వాళ్ళని పంపిస్తున్నారంట ఇళ్ళకి. కానీ ఎవరు ఇవ్వట్లేదంట. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆల్రెడీ సోమవారం నుంచి అది టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు రిజిస్టర్ చేసుకుంటే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వరు, కేవలం జెరాక్స్ కాపీలు ఇస్తారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదంట. అందరు రిజిస్ట్రార్లకి సర్కులర్ కూడా పంపించేశారట, ఇక నుంచి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వద్దు అని. ప్లస్ అదొక పెద్ద భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడా? లేకపోతే ఈ మొత్తం రీసర్వే చేస్తున్నాడు కదా భూములు, ఆ రీసర్వే చేసినటువంటి భూముల్లో మొత్తం కబ్జాకి గురైనటువంటి వాటికి అఫీషియల్గా ఆమోద ముద్ర వేసుకోవడంతో పాటు తరతరాలుగా చేసుకున్నటువంటి భూములను లాగేసుకుంటాడా? ఏం చేస్తాడు అనేది అక్కడ ఉండేటువంటి ప్రజలకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్, ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఒక ఎత్తు అయితే రైతులకి వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించాడు. మీటర్లు బిగించి వాటికి ఆయన ఏం చేస్తాడో తెలియదు. రేపు ఒకవేళ పొరపాటున మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే మీటర్లు బిగించినటువంటి వాళ్ళు ఛార్జీలు వసూలు చేయరని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు నేను పెంచను, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచనని చెప్పి వచ్చినాను. ఆయన పెంచాడు కదా. అమరావతి నిర్మాణం చేస్తానని అమరావతి లేకుండా చేశాడు కదా. ప్రత్యేక హోదా తీసుకొస్తాను ప్రత్యేక హోదా లేకుండా చేశాడు కదా. ఇన్ని రకాలుగా మాట మార్చినటువంటి ఆయన రేపు వ్యవసాయ మోటార్లకి ఛార్జీలు వసూలు చేయడం ఏముంది? ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారులందరికీ ఇప్పుడు ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న కరోనా లేకపోయినట్టయితే లబ్ధిదారులు చాలా మంది తీసేసినవాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక 200 యూనిట్లు కన్నా ఎక్కువ కలిగిన వాళ్ళకి అసలు ఈ లబ్ధిదారులకి ఏది అమ్మఒడి ఉండదు, ఏముండదు, ఉండే అవకాశం లేదు నిబంధనల ప్రకారం. ఇప్పుడు ఆయనేమో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాడు ప్రతి ఇంటికి. ఆ స్మార్ట్ మీటర్లు ఏమో షిడ్డీ సాయి ఎలక్ట్రానిక్స్కి ఇచ్చారు, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇచ్చారు. ఆ షిడ్డీ సాయి వాళ్ళు తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్లు విష్ణు చక్రం తిరుగుతున్నాయంట. సో కాబట్టి అవి 200 యూనిట్ల కన్నా ఎక్కువ చాలా కాలేటట్టు ఆ మీటర్లు బిగిస్తున్నారని చెప్పి ఇంకొకటి మళ్ళీ నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెబుతున్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, ఇళ్ళకి మీటర్లు బిగితే అవి తిరుగుతున్నాయి, వాటిపాటికి అవి 200 యూనిట్లు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు లబ్ధిదారులు కావాలంటే కనుక పెన్షన్కి కానీ లేదంటే అమ్మఒడికి కానీ లేదంటే రకరకాలు ఉన్నాయి కదా నవరత్నాలకు ఎలిజిబిలిటీ అంటే 200 యూనిట్ల లోపల కాల్చాలి. ఓకే. సో కాబట్టి ఇవన్నీ చాలా మళ్ళీ కనుక వస్తే భయానక వాతావరణం నెలకొందనేది ఒక భయం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన అడిగిన దానికి నీ పాస్ పుస్తకాల్లో నీ ఫోటో ఏంది, మా ఫోటో ఇవ్వాలి కానీ అని చెప్పి అడిగిన దానికి ఇప్పుడు అది అడిగింది ఎవరిని? భారతిరెడ్డి కామ్గా ఉంటుందా? భారతిరెడ్డి ఎంత పవర్ఫుల్ అనేది షర్మిలా చెప్తున్నారు కదా. షర్మిలానే ఇంటి నుంచి బయటకు పంపించారు, విజయమనే ఇంటి నుంచి బయటకు పంపించిన పరిస్థితి అని చెప్పి మనకి తెలుస్తుంది ఇప్పుడు. సో అలాంటిది భాస్కర్ రెడ్డిని ఊళ్ళో ఉండనిస్తారా? ఓకే. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని కనుక ఉండనిస్తే మిగతా వాళ్ళు రివర్స్ గారా?
భాస్కర్ రెడ్డిని చూసి ఇంకో 10 మంది భారతీ రెడ్డిని నిలదీస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకొస్తారు? అందుకే ఆయనకి ఆల్రెడీ వార్నింగ్ వెళ్ళి మొత్తం నువ్వు ఉండదలుచుకున్నావా, ఊరి నుంచి వెళ్ళిపోదలుచుకున్నావా అన్నట్టుగా బెదిరించారనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. కాబట్టి భాస్కర్ రెడ్డికి 3 నెట్ అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.